సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో మీకైతే ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేనైతే తీసుకొని వచ్చేసిన. సో మీకైతే ఈరోజు షాడో ఫ్యాక్స్ లో ప్రతి ఆర్డర్కి ఎంత అమౌంట్ ఇస్తుంది అనేది మీకైతే చూపిస్తా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో షాడో ఫ్యాక్స్ లో ప్రతి ఆర్డర్కి మనకి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుండో అండ్ దానికి ఎంత అమౌంట్ ఇస్తుండో కూడా మీకైతే చూపిస్తా. అండ్ నేను లాస్ట్కి ఒక 1 వీక్ లో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తా అనేది మీకు కూడా చూపిస్తా. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా షాడో ఫ్యాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే మెయిన్గా షాడో ఫ్యాక్స్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్విగ్గీ అయినా జొమాటో అయినా తీసుకుంటే మనకు డ్రెస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. కానీ షాడో ఫ్యాక్స్లో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం నార్మల్గా వెళ్ళొచ్చు షాడో ఫ్యాక్స్కి. అండ్ నువ్వు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే, ఏ మూలకున్నా సరే, మనమైతే షాడో ఫ్యాక్స్ యాప్ని అయితే ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆర్డర్ ఇవ్వచ్చు, అమౌంట్ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా షాడో ఫ్యాక్స్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు స్విగ్గీలో చూసుకుంటే ఓన్లీ ఫుడ్ ఆర్డర్స్ మాత్రం పడతాయి, జొమాటోలో ఓన్లీ ఫుడ్ ఆర్డర్స్ మాత్రం పడతాయి. కానీ షాడో ఫ్యాక్స్ అట్లా కానీ కాదు. మనకు అపోలో మెడికల్ ఆర్డర్స్ పడతాయి, మీషో ఆర్డర్స్ పడతాయి, అండ్ ఊబర్ టాక్సీ ఆర్డర్స్ పడతాయి, స్విగ్గీ ఆర్డర్స్ పడతాయి, అండ్ జొప్టో ఆర్డర్స్ పడతాయి, జొమాటో ఆర్డర్స్ పడతాయి. సో ఇట్లా చాలా ఆర్డర్స్ పడతాయి. మన టైం అయితే వేస్ట్ చేయడు, మనకు కంటిన్యూగా ఆర్డర్స్ ఇస్తూనే ఉంటాడు. అందుకే నేను షాడో ఫ్యాక్స్ చేయడానికి ఇది వచ్చేసి చాలా మెయిన్ రీజన్. సో మీకైతే ఇప్పుడు కొన్ని 3-4 ఆర్డర్స్ అయితే కొడతా. ఆ 3-4 ఆర్డర్స్కి ఎంత అమౌంట్ ఇస్తుండు అండ్ నేను ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అండ్ నేను 1 వీక్ ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తా మీకు లాస్ట్లో చూపిస్తా. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మంది స్టూడెంట్స్ అయినా వేరెవరైనా జాబ్ చేసే వాళ్ళైనా కొంచెం ఫ్రీ టైం దొరికితే పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా వాళ్ళైతే వర్క్ చేసి ఆ మిగిలిన టైంలో ఎంతో కొంత అమౌంట్ అయితే ఎర్నింగ్ చేయాలనుకుంటారు. సో షాడో ఫ్యాక్స్ అయితే చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే షాడో ఫ్యాక్స్ చేస్తూ మనమైతే మంచిగా అమౌంట్ అయితే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే షాడో ఫ్యాక్స్ చేస్తున్నా. సో మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే చూపిస్తా, చూసేయండి ఇక. సో మనమైతే షాడో ఫ్యాక్స్ యాప్ని అయితే ఆన్ చేసుకోవాలి. సో మనకైతే ఆన్ చేసుకున్న వెంటనే మనకి ఇట్లనైతే షో చేస్తుంది చూడండి ఇక్కడ. సో ఈ అమౌంట్ ఏంటంటే మనకు మార్నింగ్ 10 to 2 వరకు 50 రూపీస్ ఇస్తుండు అండ్ సాయంత్రం 7 నుంచి మార్నింగ్ 3 వరకు 55 రూపీస్ అయితే ఇస్తుండు మనకు. సో ఇది మనమైతే షాడో ఫ్యాక్స్ యాప్ని అయితే ఆన్ చేసుకుంటున్నాం. ఆన్ చేసుకోగానే మనకైతే సెల్ఫీ అయితే అడుగుతుంది. సో సెల్ఫీ అయితే మనమైతే నీట్గానే అయితే ఇచ్చేసినాం. సో సెల్ఫీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇట్లానైతే మనకైతే షో చేస్తుంది సెల్ఫీ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ చూడండి ఇక్కడ నీట్. సో మనమైతే షాడో ఫ్యాక్స్ యాప్ని అయితే ఆన్ చేసుకున్నాం. సో మనకైతే ఆర్డర్ అయితే పడ్డది చూడండి ఇక్కడ. సో మనకైతే ఆర్డర్ అయితే పడ్డది. ఇక్కడ యాక్సెప్ట్ ఆర్డర్ ఉందా దానిపైన ట్యాప్ చేస్తే మనమైతే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో ఈ ఆర్డర్కి మనకు 63 రూపీస్ అయితే ఇస్తుంది. మనకు ఎంత అంటే డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్ అవుతుంది ఇక్కడ. సో ఇది చూసుకోవచ్చు. మనకు పికప్ వచ్చేసి 2 కిలోమీటర్ అయితే చేంజ్ అవుతుంది. సో మనకు డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్ అవుతుంది. సో 4 కిలోమీటర్కి మనకు 63 రూపీస్ అయితే ఇస్తుంది. సో షాడో ఫ్యాక్స్ కంపెనీ. సో చూసుకోవచ్చు మనకైతే షాడో ఫ్యాక్స్ కంపెనీ ఒక ఆర్డర్కి 63 రూపీస్. సో డ్రాప్ వచ్చేసి ఓన్లీ 4 కిలోమీటర్స్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఆర్డర్కి మనకైతే 30 రూపీస్ అమౌంట్ అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తుంది. సో అది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీకైతే ఈ ఆర్డర్ అయితే నేను పికప్ చేసుకుని డెలివరీ వచ్చేసి నేను చూపిస్తా. ఒక 2-3 ఆర్డర్స్ అయితే మీకైతే డెమో అయితే చూపిస్తా. సో ఇది చాలా బెటర్. ఒక పర్ ఆర్డర్కి వచ్చేసి 63 రూపీస్ అంటే డ్రాప్ వచ్చేసి మనకి ఇక్కడ 4 కిలోమీటర్స్. సో మనమైతే నార్మల్గా ఇప్పుడు రెస్టారెంట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో మనమైతే ఇప్పుడు ఆర్డర్ తీసుకోవడానికి అయితే మనమైతే లొకేషన్కి వెళ్తున్నాం. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళు ఎలా వెళ్ళాలి రెస్టారెంట్ కానీ. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు టోటల్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఫోన్ మ్యాప్లోనే ఉంటాయి. సో మనకు రెస్టారెంట్ మ్యాప్లోనే ఉంటుంది అండ్ డ్రాప్ కస్టమర్ లొకేషన్ కూడా మ్యాప్లోనే ఉంటుంది. అండ్ నా వీడియోల కింద చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు, షాడో ఫ్యాక్స్ యాప్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చెప్పండి అని. సో మనకు షాడో ఫ్యాక్స్ యాప్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సో మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం మనకైతే కొంచెం బెటర్, సేఫ్టీ అన్నట్టు. సో నేనైతే ఇప్పుడే రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయినా. మీకు ఒక్కొక్క పాయింట్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకండి. సో ఇప్పుడే నేనైతే లొకేషన్కి రీచ్ అయిపోయినా. సో ఇక్కడ మనం స్వైప్ టు మార్కెట్ అని స్వైప్ చేయాలి. స్వైప్ చేస్తే మనకు ఒక మీద నంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ ఈ 4 డిజిట్స్ నంబర్స్ ఉన్నాయి, లాస్ట్ 4 నంబర్లు. సో మనం రెస్టారెంట్లో అనేది చెప్పాలి. సో ఇప్పుడు నేను రెస్టారెంట్కి అయితే వచ్చేసిన. సో రెస్టారెంట్ పేరు వచ్చేసి ఇక్కడ రాజుగారి బిర్యానీ.
సో ఇప్పుడు వెళ్తున్న ఐటమ్ అయితే తెచ్చుకోవాలి. ఈ 4 నంబర్ చూపిస్తే ఐటమ్ అయితే ఇస్తాడు. సో మనం రెస్టారెంట్కి వెళ్ళగానే ఆ 4 నంబర్ లాస్ట్ 4 నంబర్ చెప్తే మనకు ఐటమ్ అయితే ఇస్తాడు. సో ఈ 4 నంబర్ చూపిస్తే లాస్ట్ నంబర్ చూపిస్తే సో మనకైతే ఆర్డర్ అయితే ఇస్తాడు. సో కలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత సో ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉందా. సో వన్స్ మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్వైప్ టు కలెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ స్వైప్ టు కలెక్ట్ అని కొట్టాలి. సో మనం ఆర్డర్ తీసుకున్నట్టు కన్ఫర్మేషన్ అన్నట్టుది ఇక్కడ ఉందా. దీన్ని ఇక్కడ క్లిక్ చేయాలి. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఓకే అని కొట్టేసేయాలి. సో మనకి ఇప్పుడు కస్టమర్ ఉన్న డ్రాప్ లొకేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నావిగేషన్ పైన క్లిక్ చేస్తే సో మనకైతే ఇప్పుడు ఈ ఆర్డర్ అయితే కస్టమర్ ఉన్న డ్రాప్ లొకేషన్కి వెళ్ళి సో ఈ ఆర్డర్ అయితే ఇచ్చేయాలి. సో ఇది వచ్చేసి మనకు 3.2 కిలోమీటర్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు మ్యాప్లో చూపిస్తుంది క్లియర్గా. సో దీన్ని ఫాలో అయ్యి మనమైతే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనకైతే మ్యాప్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడు లొకేషన్కి వెళ్ళి ఇది ఆర్డర్ అయితే ఇచ్చేస్తా. వన్స్ మనం ఐటమ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే అక్కడ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం అయితే చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు అందులో ఉన్న ఐటమ్స్ అయితే మిస్ అవ్వడానికి అయితే మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వెళ్తున్నా బాయ్. సో మనమైతే ఇట్లా మంచిగా ఒక బ్యాగ్ అయితే కొనుక్కోవాలి. సో ఈ బ్యాగ్ కొనుక్కొని మనకు మ్యాప్ ఈ ఫోన్ పెట్టుకోవడానికి మనకైతే ఉంటుంది. నేను ఒక చేతితో నడుపుకురాదు, ఎందుకంటే యాక్సిడెంట్ కూడా అవుతాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక చేతితో నడుపుకుంటూ ఇంకో చేతితో డ్రైవింగ్ అయితే చేస్తారు. సో ఇట్లా సో మనకి ఇట్లా ఒక బ్యాగ్ ఉంటే మనం నీట్గా దీంట్లో మ్యాపింగ్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. సో మనకు ఒక ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత మనకైతే ఎంత అమౌంట్ వచ్చింది మనకైతే క్లియర్గా అయితే మనకైతే కనిపిస్తుంది. సో మనమైతే ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత మనకు అక్కడ ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ అయితే చూపిస్తుంది. ఇంకా ఎంత టైం చూపిస్తుంది అంటే మనకి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే. సో మీరైతే ఒక పవర్ బ్యాంక్ అయితే పెట్టుకోండి. ఒక పవర్ బ్యాంక్ పెట్టుకుంటే మీకు ఛార్జింగ్ అయిపోయినప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే మనకు ఒక 2 hours పోతే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పవర్ బ్యాంక్ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచిగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడున్నా సరే మీరైతే ఛార్జ్ పెట్టుకుని వర్క్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇలా మంచిగా అమౌంట్ షాడో ఫ్యాక్స్లో ఏది చేసుకోవాలంటే మీరు మార్నింగ్ వెళ్తేనే బెటరు. మార్నింగ్ వెళ్తే మీరైతే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మధ్యాహ్నం వెళ్తే కూడా వస్తాయి, కానీ ఇప్పుడు సమ్మర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. చేసుకోవచ్చు మధ్యాహ్నం వెళ్ళిన ఒక 1000 రూపీస్ 1500 వరకు, కానీ మీరు మార్నింగ్ వెళ్తే ఒక 2000 వరకు అయితే మీరైతే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఒక 1 week మీకైతే కొంచెం లొకేషన్ ఇబ్బంది అవుతుంది కొత్త వాళ్ళకైతే. వన్స్ మీరు ఒక 1 week చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రతిదీ అర్థమైపోతూ ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎలా డెలివరీ చేయాలి, ఎట్లా వెళ్తే అమౌంట్ ఎక్కువ వస్తుంది అనేది. సో ఏదైనా సరే మనం ఒకసారి ఒక బావిలో దూకిన తర్వాత మనకైతే ఈత వస్తుందా రాదనేది మనకైతే తెలుస్తుంది. సో మనకి అందుబాటులో చాలా ఉన్నాయి. బైక్ ట్యాక్సీ ఉన్నాయి, స్విగ్గీ ఉన్నాయి, జొమాటో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ నేను ఈ షాడో ఫ్యాక్స్ ఏం చేస్తున్నా అంటే, సో మనకు షాడో ఫ్యాక్స్లో మెయిన్ రీజన్ వచ్చేసి మనకు డ్రెస్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీలో జొమాటోలో మనం డ్రెస్ వేసుకోవాలి, కానీ ఇప్పుడు ఇందులో మనకు డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఎక్కడున్నానైతే వర్క్కి అయితే వెళ్ళిపోవచ్చు. హాయిగా బిందాస్గా చాయ్ తాగుతూ, టిఫిన్ చేస్తూ, బిర్యానీ తింటూ ఎక్కడున్నా సరే వర్క్కి అయితే వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా సరే, ఏ మూలకున్నా సరే మీరు ఆన్ చేసుకుంటే మాత్రం ఆర్డర్లు అయితే పడిపోతూ ఉంటాయి. సో ఇలానైతే ఉంటుంది షాడో ఫ్యాక్స్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, హైదరాబాద్లో ఎక్కడున్నా మనకి ఆర్డర్లు పడతాయి అని. చాలా నమ్మరు, ఎందుకంటే షాడో ఫ్యాక్స్ అనేది ఎట్లాంటిది అంటే ఒక చెస్ గేమ్ లాంటిది. అలా ప్రతిదీ ఉంటుంది, గుర్రం ఉంటుంది, రాజు ఉంటుంది, మంత్రి ఉంటుంది. సో అలాగే ఇందులో మనకు స్విగ్గీ ఆర్డర్స్ ఉంటాయి, జొమాటో ఆర్డర్స్ ఉంటాయి, ఊబర్ బైక్ ట్యాక్సీ ఆర్డర్స్ ఉంటాయి, అపోలో మెడికల్ ఆర్డర్స్ ఉంటాయి, మళ్ళీ జొప్టో ఆర్డర్స్ ఉంటాయి. సో అందుకే మనకు ప్రతి ఆర్డర్ అయితే ఎక్కడున్నా సరే మన టైం వేస్ట్ కాకుండా మనకైతే ఆర్డర్ అయితే పడుతుంది. సో మీకు లాస్ట్లో చూపిస్తా ఒక ఆర్డర్కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది. సో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడే ఇంకొక ఆర్డర్ పడ్డది, అంటే డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోక ముందుగా ఆర్డర్ పడ్డది. సో ఇంకా మనకు కంటిన్యూగా ఆర్డర్లు ఉండనే ఉంటాయి, మన టైం అయితే వేస్ట్ చేయడు. సో మనం ఇంకా ఈ ఆర్డర్ డెలివరీ చేయాలి, మనకైతే ఆర్డర్ అయితే పడ్డది. సో చూడండి ఇక్కడ దీన్ని ఇట్లా నేనైతే యాక్సెప్ట్ చేసుకున్నా ఆర్డర్ని. సో 57 రూపీస్ అయితే ఇస్తుంది ఈ ఆర్డర్కి. సో ఈ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత మనకైతే సో నేనైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ కస్టమర్కి ఎలా కాల్ చేయాలి అండ్ ఎలా డెలివరీ చేయాలి అనేది మీకైతే ఈ ప్రాసెస్లో ఇక్కడ మీకైతే చూపిస్తా. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకండి. సో మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. సో డ్రాప్ లొకేషన్కి అయితే మనమైతే వచ్చేసాం. ఇక్కడ వచ్చిన తర్వాత మనం కస్టమర్కి అయితే కాల్ చేయాలి. ఇక్కడ టైప్ చేస్తే మనమైతే కస్టమర్కి అయితే కాల్ అయితే వెళ్ళిపోతుంది.
हेलो हाँ भैया लोकेशन कट एग्जैक्टली 1136 पिलर नंबर बाजू गली पे हूँ हाँ अन्ना సో కస్టమర్ చెప్పింది ఏంటంటే 1136 పిల్లర్ నెంబర్కి అయితే రమ్మన్నాడు. ఆయన కస్టమర్ హిందీలో మాట్లాడుతుండ్రు, సో నేను కూడా హిందీలో మాట్లాడుతున్నాను. హ్యాపీ భయా. సో కస్టమర్కి అయితే ఇచ్చేసిన ఆర్డర్. సో థ్యాంక్ యూ భయా. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు భయా. థ్యాంక్ యూ భయా. సో ఇక్కడ మనం డెలివరీ పైన స్వైప్ చేయగానే ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఓకే పైన ట్యాప్ చేయండి. సో ఈ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. సో మనకు నెక్స్ట్ ఆర్డర్ కూడా రెడీ ఉంది. మనకు వచ్చే టైంలోనే మనకైతే ఆర్డర్ అయితే పడింది. సో ఇది వచ్చేసి బావర్చిలో పడింది. సో మనం కస్టమర్కి ఇయ్యే ముందుకే మనకైతే సెకండ్ ఆర్డర్ అయితే పడ్డది. ద ఫేమస్ రెస్టారెంట్ బావర్చిలో మనకైతే సెకండ్ ఆర్డర్ అయితే పడ్డది. సో ఇది వచ్చేసి మనకు 3 కిలోమీటర్ అయితే డ్రాప్ అవుతుంది. సో దీనికి గాను మనకు 57 రూపీస్ అయితే ఇస్తుండు సెకండ్ ఆర్డర్కి. సో ఇది మొత్తం మీకు చూపిస్తా, చూసేయండి ఇక్కడ. సో మనకైతే ఇక్కడ ట్యాప్ చేసి మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఆర్డర్ ఎలా అయితే కంప్లీట్ చేసామో సో దాన్ని బేస్ చేస్తూ మనం ఇక్కడ మ్యాప్ని ఫాలో అవుతూ ఇది కూడా సేమ్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయితే అయిపోవాలి. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వీడియోల కింద కామెంట్ అయితే పెట్టండి. సో మీకైతే ఖచ్చితంగా క్లారిటీ చేస్తా. సో మనకైతే ఆర్డర్ అయితే పడ్డది. సో మనమైతే మ్యాప్ని ఫాలో అయ్యి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనమైతే రెస్టారెంట్కి వెళ్దాం భయ్యా. సో మనకైతే గల్లీలోకి వెళ్ళి చూపించింది లొకేషన్కి. సో కన్ఫ్యూజ్ కావద్దు, మనమైతే మ్యాప్ని ఫాలో అయ్యి వెళ్ళిపోవాలి లొకేషన్కి. సో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు రాంగ్ రూట్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. సో దగ్గర ఉంది కానీ, సో ఇది నేను రాంగ్ రూట్ వెళ్తే దగ్గరనే, కానీ రాంగ్ రూట్లో ఎప్పటికి వెళ్ళొద్దు. మనమైతే రూల్స్ అయితే బ్రేక్ చేయొద్దు. సో మనమైతే రూల్స్ పాటించి మనమైతే లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కొన్ని రెస్టారెంట్కి నేమ్స్ ఉన్నాయి. సో మీరు అక్కడ రెస్టారెంట్కి కూడా కాల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మీకు వెళ్ళితే నేను చూపిస్తా. సో మనమైతే ఇంకా 2 minutes మనమైతే రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోతాం. సో మనకు రెస్టారెంట్ వచ్చేసి బావర్చి. సో హైదరాబాద్లో మనకు సంధ్యా థియేటర్ ఎంత ఫేమస్, బావర్చి కూడా అంతే ఫేమస్. సో మీకు చూపిస్తా, వెయిట్ చేయండి. సో మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో ఈ పక్కన ఉంది బావర్చి రెస్టారెంట్. ఇక్కడ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. సో మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. పక్కన ఉంది బావర్చి. సో వన్స్ మీరు లొకేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్వైప్ టు మార్క్ కర్డ్ అని కొట్టాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలాగైతే ఫస్ట్ ఆర్డర్లో చేశారో సేమ్ అలాగనే. సో ఇక్కడ 3085 ఉందా. సో ఆ 4 digits అయితే మీరు అక్కడ రెస్టారెంట్ లోపల కౌంటర్ దగ్గర అయితే చెప్పాల్సి ఉంటుంది. సో చెప్తే మీకైతే ఒక రిసిప్ట్ అయితే ఇస్తాడు. కొన్ని ప్లేస్లో రిసిప్ట్ ఇస్తాడు, కొన్ని ప్లేస్లో మనకి డైరెక్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేస్తాడు. సో ఇక్కడ మనం రిసిప్ట్ అయితే ఇచ్చిండు. సో ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మనం లోపలనైతే అడగాలి. సో అక్కడ ఫుడ్ అయితే ఇస్తాడు. సో ఆ ఫుడ్ అయితే మనమైతే తెచ్చుకోవాలి. సో రిసిప్ట్ అయితే ఇస్తారు, బిర్యానీ అయితే తెచ్చుకోవాలి. సో మీకు ఇక్కడ డెమో వీడియో చూపిస్తా. సో ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి లోపల ఇస్తే మనకైతే ఫుడ్ ఐటమ్ అయితే ఇస్తాడు. ఆ రిసిప్ట్లో మనకు ఏం ఐటమ్ ఉందో చూసి అయితే మనకైతే ఇస్తాడు. సో యాజ్ ఇట్ ఈజ్ మనం అది తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆర్డర్ అయితే తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరైతే ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్వైప్ టు కలెక్ట్ అని టైప్ అయితే చేసిన తర్వాత అక్కడ చికెన్ బిర్యానీ చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి సో అక్కడ చేస్తే మీకైతే కస్టమర్ లొకేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో అట్లా మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తుంది, చూసారు అక్కడ మ్యాప్ ఎన్ని కిలోమీటర్ ఉంది కూడా చూపిస్తుంది. సో దాన్ని ఫాలో అయ్యి మీరైతే వెళ్ళిపోవాలి. అదైతే కస్టమర్కి ఐటమ్ ఇచ్చిన తర్వాత మీకు అమౌంట్ కూడా చూపిస్తుంది, మీకు ఎంత అమౌంట్ వచ్చింది ఈ ఆర్డర్కి అనేది. సో మీకు లాస్ట్లో చూపిస్తా. సో ఐటమ్ అయితే సేఫ్గా పెట్టుకోవాలి. ఐటమ్ ముఖ్యం. మీకు
సో ఇదే ఫేమస్ సంధ్యా థియేటర్. సో ఈ ఏ సినిమా రిలీజ్ అయినా మేము ఫస్ట్ ఇలాగే వేస్తాం. సో మనకు షాడో ఫ్యాక్స్లో ఐటమ్ తీసుకున్న తర్వాత అండ్ ఐటమ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కస్టమర్కి ఇచ్చేటప్పుడు మనకైతే ఓటీపీ అయితే అడుగుతుంది. సో అది ఎప్పుడు అడుగుతుందంటే మనకు జొప్టో ఆర్డర్స్ పడ్డప్పుడు అండ్ మనకు అపోలో ఆర్డర్స్ పడ్డప్పుడు అయినా సో మనకి ఇట్లా కొన్ని మీషో ఆర్డర్స్ కొన్ని ఇట్లా డిఫరెంట్ ఆర్డర్స్ పడతాయి. సో ఆ ఆర్డర్స్ పడ్డప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు ఓటీపీ అయితే అడుగుతుంది. సో మీకు అది నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో అప్పటి వరకు మీరు నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు నీట్గా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు షాడో ఫ్యాక్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనుకుంటే అంతకుముందు నా వీడియోని అయితే పెట్టినా. సో మీరు దాన్ని ఫాలో అయితే అవ్వండి. చలివేంద్రంలో వాటర్ తాగుదాం. సో ఇలాంటి చలివేంద్రం వల్ల చాలా అంటే చాలా బెటర్. సో మనం దాహం అయితే వాటర్ కూడా తాగొచ్చు. ఆహా. సో ఎండలో ఎప్పటికప్పుడు మనం వాటర్ తాగుతూ ఉండాలి, మనకు డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. సో ఎండలు కూడా చాలా సమ్మర్ అయితే చాలా ఎండలు బాగా పెరిగిపోయినాయి. సో వీటి వల్ల చాలా అంటే చాలా బెటర్ మన డెలివరీ జాబ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా. సో వాటర్ ప్రతి జీవికి బెటరే. సో ఇంకేనా డెలివరీ చేద్దాం. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు పెట్రోల్ అయితే కొట్టించుకోరు. మీరైతే పెట్రోల్ అయితే ఎప్పటికప్పుడు చూసుకోండి. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తాం కానీ సో మనకు హెల్ప్ చేయడానికి వాళ్ళకి ఎవరికి మనసు అయితే రాదు. సో నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది. నాకైతే అబ్బా కస్టమర్ ఏమి ఇచ్చిండరి ఫోటో. సో ఈ బావర్చి ఆర్డర్ నేను డెలివరీ చేయకముందుకే నాకైతే ఇంకొక ఆర్డర్ అయితే పడిపోయింది ఇది. సో ఇది వచ్చేసి డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్ నాకైతే 60 రూపీస్ అయితే ఇస్తుండు. సో మనకు 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తుండు. సో ఇట్లా మనకు కంటిన్యూగా ఆర్డర్లు పడుతూనే ఉంటాయి. సో మనమైతే దగ్గర పికప్ చూసి మంచిగా చూసి యాక్సెప్ట్ అయితే చేసుకోవాలి. మనం డైలీ వచ్చేసి 3 ఆర్డర్స్ అయితే రిజెక్ట్ చేసుకోవచ్చు. బెటరే, మనకు లాంగ్ పడితే రిజెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనకు కంటిన్యూగా ఆర్డర్లు పడుతూనే ఉంటాయి. సో ఇట్లా మనకు టైం అయితే వేస్ట్ చేయడు షాడో ఫ్యాక్స్ కంపెనీ. కంటిన్యూగా అక్కడికి వెళ్ళే ముందు ఆర్డర్లు వేస్తూనే ఉంటాడు. సో ఇట్లానైతే బెటరే కదా. సెకండ్ ఆర్డర్ కూడా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇంకొక 1 మినిట్. సో ఈ పక్కదే బిల్డింగ్ రైట్ సైడ్ది చూడండి ఇక్కడ. సో సెకండ్ లొకేషన్ కూడా వచ్చేసాం మనం. సో ఇక్కడ అరిగడని కొట్టాలి అంటే కస్టమర్ లొకేషన్కి వచ్చినట్టు. కస్టమర్ పేరు వచ్చేసి రేఖ. ఇక్కడ సెల్ నెంబర్ పైన ట్యాప్ చేస్తే మళ్ళీ యాజ్ కాల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాల్ అయితే రిసీవ్ చేసుకోవాలి. మేడం ఇది లొకేషన్కి వచ్చేసిన మేడం స్విగ్గీ. అర్థమైతలే. రాజా రాజేశ్వరి మేడం. ఇక్కడ రాజా రాజేశ్వరి అపార్ట్మెంట్ అని ఉంది ఒకటి, టవర్స్ అని. తులసి కిరాణా షాపా? పంపించండి. ఓకే ఓకే. ఇప్పుడు రామకృష్ణ నగర్ జిహెచ్ఎంసీ పార్క్ అని ఉంటుంది, అక్కడనే ఉండండి. సో కస్టమర్ అయితే రాంగ్ లొకేషన్ అయితే పెట్టింది. పార్క్ దగ్గరికి అయితే రమ్మన్నది కస్టమర్. ఇక్కడ ఉందా ఏమంటది విజయ్ ఛానల్ ఉంది. హలో, ఇక్కడ లేదు పార్క్ దగ్గర ఉన్నా. మీ అపార్ట్మెంట్ నేమ్ కనిపిస్తలేదు ఇక్కడ. ఇక్కడ డెడెన్కి వచ్చి విజేత పార్క్ దగ్గర ఉండాలా? లేడు, అపోజిట్ లో ఉన్నాడా? కూర్చో కూర్చో. బ్రో సిగ్గినా బ్రో లొకేషన్ అక్కడ రాంగ్ చూపించింది. అది అక్కడ చూపిస్తుంది అటు పార్క్ అక్కడ సైడ్. మీరే మేడం ఇచ్చేసిన మేడం. ఇట్లా అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి. ఒక్కొక్కసారి లొకేషన్ ఎక్కడ ఉంటే ఒక్కో ప్లేస్లో చూపిస్తాయి.
సో ఇట్లా కస్టమర్కి కాల్ చేసి మీరైతే తెలుసుకోవచ్చు. సో 2 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన షాడో ఫ్యాక్స్లో ఇప్పుడు. సో నా 2 ఆర్డర్స్కి మీకు ఎర్నింగ్స్ కూడా చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 122 రూపీస్ అయితే నాకైతే. సో చూడండి ఇక్కడ 122 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి నాకు. సో ఇట్లా నాకు 2 ఆర్డర్స్కి 122 రూపీస్ అయితే వచ్చినాయి. అండ్ మీరు కూడా షాడో ఫ్యాక్స్ యాప్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, విజిట్ చేసుకోండి. అండ్ మీకు నా వీక్లీ ఎర్నింగ్స్ చూపిస్తాను కదా, ఇక్కడ పక్కన చూసుకోండి. ఇక్కడ నా వీక్లీ ఎర్నింగ్స్ కూడా మీకైతే చూపిస్తా. సో ఇక్కడ చూడండి ఇక్కడ. సో మీరు ఇక్కడ పక్కన స్క్రీన్ పైన చూసుకోండి నా వీక్లీ ఎర్నింగ్స్. సో నాకు ఏ డేట్ నాడు ఎంత అమౌంట్ వచ్చింది అండ్ టోటల్ డీటెయిల్స్ అయితే మీకైతే ఇచ్చిన నా వీక్లీ ఎర్నింగ్స్. సో మీరు కూడా షాడో ఫ్యాక్స్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు ఇలాంటి దేనికైనా స్విగ్గీ అయినా జొమాటో అయినా మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇంకా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్.